దేవుడే చేసెను దంపతులుగా మిమ్ము. దేవుడే చేసెను దంపతులుగా మిమ్ము. పొందిరి మీరు జ్ఞానవరమును, పొందిరి మీరు జ్ఞానవరమును. చేసిన ప్రతినలు మరువకూడదు, చేసిన ప్రతినలు మరువకూడదు. జీవించండి చల్లగా కలకాలం, జీవించండి చల్లగా కలకాలం. దేవుడే చేసెను దంపతులుగా మిమ్ము. దేవునికి ప్రియ బిడ్డలుగా, యేసునాథుని నిజ సహచరులుగా. పిత దేవునికి ప్రియ బిడ్డలుగా, యేసునాథుని నిజ సహచరులుగా. ఆత్మదేవునికి ఆత్మీయులుగా, ఆత్మదేవునికి ఆత్మీయులుగా. కొనసాగండి జీవితాంతము, కొనసాగండి జీవితాంతము. జీవించండి చల్లగా కలకాలం, జీవించండి చల్లగా కలకాలం. దేవుడే చేసెను దంపతులుగా మిమ్ము. కళ్యాణ రాగాల సందడిలో, ఆనంద హరివిల్లులో, మల్లెల పరిమళ జల్లులలో, కోయిల గానాలలో. కళ్యాణ రాగాల సందడిలో, ఆనంద హరివిల్లులో, మల్లెల పరిమళ జల్లులలో, కోయిల గానాలలో. పరిశుద్ధుడేసుని సన్నిధిలో, అనురాగ రుచితలు ఒకటవ్వగా. పరిశుద్ధ దేవుని సన్నిధిలో, అనురాగ రుచితలు ఒకటవ్వగా. స్వాగతం వరుణ స్వాగతం, స్వాగతం వరుణ స్వాగతం. నవవధువా స్వాగతం, నీ సతిం చేరగా, నవవరుడా స్వాగతం. స్వాగతం వధువ స్వాగతం, స్వాగతం వరుణ స్వాగతం. ప్రియ స్నేహితులారా, తుమ్మ అనురాగరెడ్డి మరియు అల్లం రుచితలత వీరిరువురిని దీవించమని, ఈ వివాహ బంధాన్ని దీవించమని ప్రార్థించుకుంటూ చేతులు జోడించి, పితా పుత్ర పవిత్రాత్మ నామమునా
నాదుడైన యేసుక్రీస్తు కృపా, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితోనూ ఉందురుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. వివాహం అందరి చేతను గౌరవింపబడవలేను. హెబ్రీయులకు రాసిన లేఖ అధ్యాయము 13 వచనం 4. ఈరోజు తుమ్మ వారి కుటుంబానికి మరియు అల్లం వారి కుటుంబానికి ఎంతో పర్వదినం, ఆనందమైన రోజు. ఎందుకంటే వివాహ అంతస్తుకు చేరుకోవాలని తమము తాము ఎంతగానో సంసిద్ధులు చేసుకొని వివాహ బంధములో ఏకమవుతూ ఉన్న మన సోదరి సహోదరులు తుమ్మ అనురాగ్ రెడ్డి మరియు అల్లం రుచితా లతారెడ్డిల వీరిరువురు దేవుని సాక్షిగా, దేవుని ప్రజలమైన మనందరి సాక్షిగా ఒక నూతన కుటుంబాన్ని ఏర్పరచుకోవాలని వారు చేయబోతున్న ఒప్పందాన్ని మనందరి ముందు వ్యక్తపరుస్తూ దేవుని సహవాసముతో మరియ తల్లి దీవెనలతో జ్ఞాన వివాహం అనే ఒక దివ్య సంస్కారపు బంధములో ప్రేమలో ముడిపడి, ప్రేమలో ఎదిగి, ప్రేమతో వారి వైవాహిక జీవితాన్ని నమ్మక పాత్రముగా, విశ్వాస పాత్రముగా అనుదినం ఎదుగుతూ ఇతరులకు సాదృశ్యంగా మారుతూ వారి యొక్క విశ్వాస పాత్రమైన జీవితాన్ని ఈ రోజున మనందరికీ కూడా ఇదిగో నేను సిద్ధముగా ఉన్నాను, నా క్రైస్తవ జీవితానికి, నా కుటుంబ బాధ్యతలకు నెరవేర్చడానికి నన్ను నేను సంసిద్ధులుగా చేసుకుంటున్నానని మనందరి ముందు తెలవబోతున్న శుభతరుణం. ప్రియమైన సహోదరి సహోదరులారా, వీరి ఆహ్వానాన్ని మన్నించి ఇక్కడకు విచ్చేసిన మనందరము కూడా వారిని చల్లగా ఉండాలని, దేవుడు తన యొక్క ఆశీస్సులతో ఎల్లవేళలా దీవించాలని, వారి యొక్క వైవాహిక జీవితంలో ముందుకు సాగాలని అందరం కూడా ఒక మనసుతోటి, ఒకే ఆత్మతోటి ఆ దేవాతి దేవుడికి ప్రార్థించుకుందాం. పవిత్రములైన దివ్య బలి పూజలో నిండు మనసుతోటి, పూర్ణ హృదయంతో వీరిరువి కోసం, వీరి కుటుంబాల కోసం అనునిత్యం ప్రార్థిస్తాం. ఈ పరిశుద్ధమైనటువంటి దివ్య బలి పూజలో పాల్గొనడానికి ముందుగా మనల్ని మనం తయారు చేసుకోవడానికి, యోగ్య రీతిగా పాలు పంచుకోవడానికి పశ్చాత్తాపడుతూ ప్రభుని శరణ వేడుదాం. త్రుంచబడాలి, పరులకై పంచబడాలి, త్రుంచబడిన రొట్టెగా జీవమివ్వాలి. నేను త్రుంచబడాలి, పరులకై పంచబడాలి, త్రుంచబడిన రొట్టెగా జీవమివ్వాలి. మార్చుము నన్ను, మలచుము నన్ను, మార్చుము నన్ను, మలచుము నన్ను, నీ పరిశుద్ధాత్మతో నింపుము నన్ను, నీ పరిశుద్ధాత్మతో నింపుము నన్ను.
సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవమునకు చేర్చుదురుగాక. ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయచూపుము. ప్రభువా దయచూపుము. ప్రార్థించుదము. సర్వశక్తి గలవో నిత్య సర్వేశ్వరా, మానవ జాతిని మీరు సృష్టించినప్పుడు స్త్రీ పురుషులు ఐక్యము కావలెనని మీరు చిత్తగించియున్నారు. ఇప్పుడు ఈ వివాహపు ఒప్పందములో ఏకము కానున్న అనురాగరెడ్డి రుచితలతలను మీ స్థిర ప్రేమ బంధమందు ఏకము చేయమని మనవి చేయుచున్నాము. ఈ విధముగా మీరు వీరి ప్రేమను ఫలింపజేయగా మీ అనుగ్రహముతో మీ ప్రేమ సాక్షులుగా జీవించున్నట్లు మీ కృపను వీరికి అనుగ్రహింపుడు. మీతో కలిసి పవిత్రాత్మతో సహా యుగ యుగములు జీవించు పాలించు మా ప్రభువును మీ కుమారుడునైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవిని చేయుచున్నాము. మొదటి పట్టణము తోబీతు 8వ అధ్యాయము 4వ వచనం నుంచి 8వ వచనం వరకు. సారా తల్లిదండ్రులు గది తలుపులు మూయగా తోబియా పడక మీద నుండి లేచి సారాతో, నీవును లేచి నిల్చుండుము, ప్రభువు మన మీద కరుణభూమి మనలను కాపాడుటకు ఇరువురము ప్రార్థన చేయుదుము అని చెప్పును. సారా లేచి నిల్చుండగా ఇరువురును ప్రభువు తమ్ము రక్షింపవలెనని మనవి చేయసాగిరి. తోబియా ఇప్పుడు ప్రార్థించును, మా పితరుల దేవుడు అయిన ప్రభు, నీకు స్తుతి కలుగునుగాక, నీ దివ్య నామమును కలకాలము కీర్తి కలుగునుగాక. ఆకాశమును నీవు చేసిన సృష్టి అంతయు సదా నిన్ను కొనియాడుగాక. నీవు ఆదామును సృజించితివి, అతనికి భార్యగా అదరముగా తోడుగా నుండుటకై ఏవాను చేసితివి. వారి నుండి ఏ మానవ జాతి ఉద్భవించెను. నరుడు ఒంటరిగా నుండుట మంచిది కాదు, అతని సాటి అయిన తోడును కూడా చేసేదను అని నీవు నిశ్చయించుకుంటువి. నేను కామతృప్తి కొరకు కాక దైవాజ్ఞకు లొంగి ఈ సారాను స్వీకరించుకుని, నీవు మాకు కరుణతో చూచి ముసలి ప్రాణము వరకు మేము ఇరువురము కూడి మాడి జీవించినట్లు దయచేయము. ఈ ప్రార్థన ముగిసిన తరువాత వధూవరులు ఇరువురును ఆమెన్ అని జవాబు చెప్పిరి. ఇది 8వ వాక్యం. సర్వేశ్వరునికి వందనములు. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, నా ధ్యానమా ఆయనను ప్రస్తుతించుము. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, నా ధ్యానమా ఆయనను ప్రస్తుతించుము.
వస్త్రము పోలే వెలుగును కప్పుకొని ఉన్నాడు. తెరలు పరచినట్టు ఆకాశమంతా నిండి ఉన్నాడు. వస్త్రము పోలే వెలుగును కప్పుకొని ఉన్నాడు. తెరలు పరచినట్టు ఆకాశమంతా నిండి ఉన్నాడు. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము. నా ధ్యానమా ఆయనను ప్రస్తుతించుము. మొదటి పట్టణం కొలొస్సీయులకు రాసిన లేఖ 3వ అధ్యాయం 12వ వచనం నుండి 17వ వచనం వరకు. మీరు దేవునిచే ఎన్నుకోబడిన ప్రజలు, ఆయనకు పరిశుద్ధులను ప్రియులు అయినవారు. కాబట్టి మీరు దయ, కనికరము, వినయము, సాత్వికత, ఓర్పు అలవర్చుకోండి. ఎవడైనా మరి ఒకరి మీద ఏదో ఒక మనస్తాపం కలిగి ఉన్నాయనగా ఒకరిని ఒకడు సహించు క్షమించవలెను. మిమ్ము ప్రభు క్షమించినట్లుగానే మీరు ఒకరినొకరు క్షమింపవలెను. వీనికంటే అధికముగా ప్రేమను అలవర్చుకొనుడు. అది అన్నిటినీ ఐక్యముగా ఉంచగలదు. క్రీస్తు ప్రసాదించే శాంతి మీ హృదయములను పరిపాలింపనుండు. ఏలయనా ఈ శాంతి మీ కొరకే మీరు ఒక్క శరీరముగా ఉండ పిలువబడితిరి కనుక కృతజ్ఞులై ఉండు. క్రీస్తు సందేశము మీ హృదయములలో సమృద్ధిగా ఉండవలేను. పూర్తి విజ్ఞతతో ఒకరినొకరు బోధించుకొనుచు బుద్ధి చెప్పుకొనుడు. కీర్తనలను, గీతములను, భక్తి గీతములను గానం చేయుడు. మీరు చేసడు ప్రతి కార్యమును లేక మీరు చెప్పడి ప్రతి మాటను తండ్రి దేవునకు యేసుక్రీస్తు ద్వారా మీరు కృతజ్ఞతలు తెలుపుచు ఆ ప్రభు పేరిట చేయవలేను. ఇది ఏలిన వారి వాక్కు. హల్లెలూయా, 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 హల్లెలూయా 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 హల్లెలూయా. ఏలినవారు మీతో ఉందురుగాక. మీ ఆత్మతోనూ ఉందురుగాక. పునీత యోహాను వారు వ్రాసిన సువిశేషములోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. యోహాను సువార్త 15వ అధ్యాయము 9వ వచనం నుండి 12వ వచనం వరకు. నా తండ్రి నన్ను ప్రేమించినట్లు నేను మిమ్ము ప్రేమించితిని. మీరు నా ప్రేమయందు నెలకొని ఉండుడు. నేను నా తండ్రి ఆజ్ఞలను పాటించి ఆయన ప్రేమలో నెలకొని ఉండినట్లు మీరు నా ఆజ్ఞలను పాటించినచో నా ప్రేమలో నెలకొని ఉందురు. నా ఆనందము మీ అందు ఉండవలెనని, మీ ఆనందము పరిపూర్ణము కావాలనని నేను మీతో ఈ విషయములు చెప్పుచున్నాను. నేను మిమ్ము ప్రేమించినట్లనే మీరు ఒకరినొకరు ప్రేమించుకొనుడు. ఇదియే నా ఆజ్ఞ. క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. అనురాగ్ రుచిత పెళ్ళి కోసం మనమంతా
సమావేశమయ్యాం, సంతోషకరం. పెళ్ళి అనేది ఏ సంప్రదాయంలో అయినా కూడా పెళ్ళి అనేది చాలా సంతోషంగా జరుపుకుంటారు. ఏ సంప్రదాయంలో అయినా కూడా అదొక ఆనందం అంతే. అది ఏ కుటుంబం, పేద కుటుంబం, ధనిక కుటుంబంగా, లేకపోతే ఆ మతము ఈ మతము, ఆ దేశం ఈ దేశము, ఈ కాంటినెంట్ ఆ కాంటినెంట్ తేడా లేదు. ఇదొకటి బిడ్డ పుట్టినప్పుడు. ఈ రెండు విషయాలు వ్యత్యాసం లేదు, సంతోషంగా జరుపుకుంటారు. అంటే జ్ఞాన వివాహ ఫలితమే బిడ్డ పుట్టడం, సంతోషం. ఇవన్నీ సంతోషానికి కారణం ఏంటి? సంతోషానికి కారణం ఏంటి అంటే, మనం బైబిల్లో చూసుకుంటే మనిషి జీవితం, మానవుని జీవితం, దేవుడు మనిషిని చూసి అరే ఈ మనిషి జీవితం పూర్తిగా లేదు, అసంపూర్తిగా ఉంది అని స్త్రీని సృష్టించాడు. స్త్రీని సృష్టించిన తర్వాత ఇది పూర్తి అయింది అన్న ఒక భావన దేవునికి, ఫుల్నెస్ ఆఫ్ లైఫ్, పూర్తి అయింది. వివాహం ద్వారా ఆ నిండుతనాన్ని, సంపూర్ణత్వాన్ని మీకు ఇవ్వబడుతుంది. ఆ సంపూర్ణత్వం ఇప్పటిదాకా ఒక 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 భాగం, మీకు ఒక భాగం, మీకు ఒక భాగం. ఇప్పుడు ఈ రెండు భాగాలు ఏకమయ్యి సంపూర్ణత్వం. సంతోషం కలిగించేది ఏంటి అంటే, ఈ సంపూర్ణత్వం వచ్చినప్పుడు మనిషి జీవితానికి ఒక పరిపూర్ణత, మనిషి జీవితానికి ఫుల్నెస్ ఆఫ్ లైఫ్, ఫుల్నెస్ ఆఫ్ లైఫ్. ఇవి నిజంగా నిగూఢంగా లోపట ఉన్న విషయాలు, సంతోషానికి కారణాలు ఇవి. అనురాగ్ జీవితము రుచిత రావటం ద్వారా నా జీవితం సంపూర్ణం కాబోతుంది. రుచిత అనురాగ్ రావటం ద్వారా నా జీవితం పరిపూర్ణం కాబోతుంది. ప్రియమైన అనురాగ్ రెడ్డి, రుచిత ప్రేమలత, నేడు మీకెంతో సుదినము. ఇక్కడ చేరిన గురువుల విశ్వాసులందరి ఎదుట సర్వేశ్వరుడు మీ పరస్పర ప్రేమను స్థిరపరచునట్లు మీరిచటకు వచ్చి ఉన్నారు. క్రీస్తునాథుడు మీ ప్రేమను హేరాళముగా ఆశీర్వదించున్నారు. జ్ఞాన స్నానము ద్వారా వారిదివరకే మిమ్ము పవిత్రపరచియున్నారు. ఇప్పుడు ఈ దేవద్రవ్య అనుమానము ద్వారా వారు మీకు ఇంకను అధిక వరములను వసుకుతున్నారు. మీరు వివాహ బంధమునందు నిరంతరము ప్రామాణికముగా నుండి మీ బాధ్యతలను నెరవేర్చుటకు వారు తగిన శక్తిని ప్రసాదించున్నారు. కాబట్టి మీ ఉద్దేశ్యమును తెలుసుకొనుటకు ఈ పవిత్ర సంఘము ఎదుట నేను మిమ్ము ప్రశ్నించున్నాను. అనురాగ్ రెడ్డి, రుచితారెడ్డి, మీరు ఎట్టి నిర్బంధము లేకుండా ఇష్టపూర్తిగా జీవించుటకు వచ్చియున్నారా? జీవిత కాలమంతయు ఒకరినొకరు ప్రేమించి గౌరవించుకొనుచు భార్యాభర్తలుగా జీవింప సిద్ధముగానున్నారా?
దేవుడు ప్రసాదించు సంతానమును ప్రేమతో స్వీకరించి క్రీస్తునాథుని నియమములను తిరుసభ చట్టములను అనుసరించి పెంచుటకు సిద్ధముగానున్నారా? సిద్ధముగా ఉన్నాము. మీరు వివాహపు అంతస్తులో ప్రవేశింప అంగీకరించున్నారు కావున దేవుని సముఖమున తిరుసభ ఎదుట చేతిలో చేయి వేసి మీ సమ్మతిని వెల్లడించండి. అనురాగనే నేను నిన్ను రుచిత భార్యగా చేకొనుచున్నాను. కష్టములోను సుఖములోను వ్యాధిలోను సౌఖ్యములోను నీకు ప్రామాణికముగా ఉందునని మాట ఇచ్చుచున్నాను. ప్రతినిత్యము నిన్ను ప్రేమించి గౌరవించెదను. రుచిత అనే నేను అనురాగ్ అనే నిన్ను భర్తగా చేకొనుచున్నాను. కష్టములోను సుఖములోను వ్యాధిలోను సౌఖ్యములోను నీకు ప్రామాణికంగా ఉండునని మాట ఇచ్చుచున్నాను. ప్రతినిత్యము నిన్ను ప్రేమించి గౌరవించదను. తిరుసభ సమక్షమున మీ సమ్మతమును వెల్లడి చేసి తిరిగి ప్రభు దానిని దయతో దృఢపరచి మీకు సంపూర్ణ ఆశీర్వాదములను దయచేయుదురుగాక. దేవుడు జతపరిచిన జంటను మానవుడు వేరుపరపక ఇండునుగాక. ఓ సర్వేశ్వర, ప్రేమ ఐక్యతలకు వివాహ బంధమునకు గురుతుగా ఉన్న ఈ తాళిని ఆశీర్వదించండి. దీనిని వసగు ఈ వరుడు, స్వీకరించు ఈ వధువు ఎల్లప్పుడూ పరస్పర ప్రేమను చూపుకొనుచు ఒకరినొకరు గౌరవించి క్రీస్తునాథుని సమాధానమందు జీవింతురుగాక. పితా పుత్ర పవిత్రాత్మనామమున ఈ తాళిని ఆశీర్వదించుదురుగాక. రుచిత, నీవు నా ప్రేమ బంధమునకు గుర్తుగా ఉన్న ఈ తాళిని ఎల్లప్పుడూ జీవితాంతం వరకు నేను నీకు ప్రామాణికముగా ఉండును. పితా పుత్ర పవిత్రాత్మ నాకు తోడుగా ఉండునుగా. అనురాగ్, నీ ప్రేమ బంధం
అందమైన జీవితం దేవాని కానుక ఈ జీవన కుసుమం నా ప్రేమ కానుక అందమైన జీవితం దేవాని కానుక ఈ జీవన కుసుమం నా ప్రేమ కానుక ఆదరముతో స్వీకరించు నా జీవిత కానుక ఆదరముతో స్వీకరించు నా జీవిత కానుక నా జీవిత కానుక అందమైన జీవితం దేవాని తీయనైనా తేనెలొలికే మనసునిచ్చావు పరిమళించు ప్రేమ కుసుమం మదిలో నాటావు తీయనైనా తేనెలొలికే మనసునిచ్చావు పరిమళించు ప్రేమ కుసుమం మదిలో నాటావు జీవితంలో ప్రేమనంతా నీకు అర్పింతు జీవితంలో ప్రేమనంత నీకు అర్పింతు నాదు హృదిలో శాశ్వతంగా నీవు జీవించు నాదు హృదిలో శాశ్వతంగా నీవు జీవించు నీవు జీవించు అందమైన జీవితం దేవాని ప్రియ స్నేహితులారా, మనం అర్పించి బలి సర్వశక్తి గలపితైన సర్వేశ్వరునికి ప్రీతికరమగుటలా ప్రార్థించుదము. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును మన మన ప్రయోజనం కొరకును తన పవిత్ర శ్రీ సభ ప్రయోజనం కొరకును నీ కరముల ద్వారా ఈ బలిని స్వీకరింతురుగాక. ప్రేమకు కనికరమునకు నిలయమునైనవో సర్వేశ్వరా, ఈనాడు ఈ పవిత్ర వివాహ బంధముతో ఏకమైన అనురాగ రుచితలను వీరి కొరకు మేము అర్పించు ఈ బలి అర్పణములను దయతో స్వీకరింపుము. మీరు పెద్ద మనసుతో ప్రారంభించిన ఈ పవిత్ర బంధము మీ అనుగ్రహముతో చిరకాలము వర్ధిల్లునట్లు దీవింపుడు. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవిని చేయుచున్నాము. ప్రభువు మీతో ఉందురుగాక, మీ ఆత్మతోను ఉందురుగాక. మీ మనసులను ఉన్నతమునకు త్రిప్పండి, ప్రభువు వైపు త్రిప్పియున్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ప్రభువైన దేవా, పావన పిత, సర్వశక్తి గల నిత్య సర్వేశ్వరా, మేము ఎల్లప్పుడూ ఎచ్చోటను
మీకు కృతజ్ఞతా వందనములు చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణ దాయకము. ఏలయన మీరు వివాహపు ఒప్పందమును ఒక మధురమైన సమైక్యపు కాడిగాను, ఎప్పటికి విడిపోనట్టు ప్రేమగ బంధముగాను రూపొందించితిరి. తద్వారా పవిత్రమును ఫలభరితమునైన ఈ పవిత్ర వివాహము మీరు మీ సొంత బిడ్డలుగా దత్తత చేసుకొనదలసిన సంతానాభివృద్ధికి దోహదపడునుగాక. ఓ సర్వేశ్వరా, మీ సంకల్పానుసారము మీ కృపా సహాయముతో వివాహములోని ద్వివిధ ఫలములను అత్యద్భుత విధముగా సార్థకమునర్చుచున్నారు. బిడ్డల జననము ద్వారా ప్రపంచము అందముగా రూపొందుచున్నది. మా ప్రభువైన క్రీస్తు ద్వారా జ్ఞాన స్నానములో వీరు పొందు నూతన జననము ద్వారా స్త్రీ సభ అభివృద్ధి చెందుచున్నది. మా రక్షకుడైన క్రీస్తు ద్వారా దైవదూతలు సకల పునీతులు నిరతము మీ స్తుతులను పాడుచున్నారు. వారలతో కలిసి మేము మీ మహిమను కీర్తించుట ఎట్లనగా దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు, పరలోకమును భూలోకమును నీ మహిమతో నిండినవి. మహోన్నతమున హోసానా, ప్రభువు నామమున వేంచేయవాడు ధన్యుడు. మహోన్నతమున హోసానా. పావన పిత, మీరు నిజముగా పరిశుద్ధులు. మీ సృష్టి ఎంతయు మేము స్తుతించుట యుక్తము. ఏలయనా మీ కుమారుడును మా ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా పవిత్రాత్మ ప్రభావం వలన సమస్తమునకు జీవమును పోసి పవిత్రపరచుచున్నారు. ప్రపంచమాద్యంతము సూర్యోదయం నుండి సూర్యాస్తమయం వరకు మీ నామమునకు నిర్మలమైన బలిని అర్పించుటకై ప్రజలను నిరతము పిలుచుచున్నారు. కావున ఓ ప్రభువా, ఈ కానుకలను మీ సముఖమునకు తెచ్చియున్నాము. పవిత్రాత్మ ద్వారా వీనిని పవిత్రపరచ బ్రతిమాలు కొనుచున్నాము. ఈ విధమునైవి మా ప్రభువును మీ కుమారుడునైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. వారు అప్పగింపబడనున్న రాత్రి అప్పమునందుకొని మీకు కృతజ్ఞతా వందనములు చెప్పి స్తుతించి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లనిరి, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు. ఏలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధమునని భోజనానంతరము పాత్రమునందుకొని మీకు కృతజ్ఞతా వందనములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చుచు ఇట్లనిరి, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలయనా
ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును ప్రజలందరి కొరకును పాప పరిహారమునకై చిందబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము. మీ మరణమును ప్రకటించెదము, మీ ఉత్థానమును చాటెదము. మీరు మరల వచ్చు వరకు మేము వేచియుందుము, మేము వేచియుందుము. కనుక తండ్రి మీ కుమారుని రక్షణాయుతమగు శ్రమలను అద్భుతమైన ఉత్థానమును మోక్షారోహణమును స్మరించుచు వారు మరల వేంచేయుదురని ఎదురుచూచు మేము ఈ పవిత్ర జీవన బలిని కృతజ్ఞతతో మీకు అర్పించుచున్నాము. మీ పవిత్ర శ్రీ సభ యొక్క కానుకను ప్రీతితో వీక్షింప బ్రతిమాలుకొనుచున్నాము. తన మరణము ద్వారా మమ్ము మీతో సఖ్యపరచిన మీ కుమారుని బలిని స్వీకరింపుడు. మేము వారి శరీర రక్తములతో పోషింపబడి పవిత్రాత్మతో నింపబడి వారి యందు ఏక శరీరము ఏక మనసు కలిగి ఉండునటులా దయచూపుము. అతడు మమ్ము నీకు నిత్య అర్పణముగా రూపొందించునుగాక. మీరు ఎన్నుకున్న పుణ్యాత్మలతోనూ ముఖ్యముగా పవిత్ర కన్యయు దేవమాత అయిన మరియమాతతోనూ ధన్యులైన ఆమె భర్త పునీత జోజప్ప గారితోనూ ధన్యులైన మీ అపోస్తులతోనూ వేద సాక్షులతోనూ సకల పునీతులతో పాటు మమ్మును మోక్ష భాగ్యమునకు వారసులను చేయుము. ఏలయన వీరి విజ్ఞాపన ప్రాథమిక నిర్వ సహాయమున మేము ఆధారపడి ఉన్నాము. ఓ ప్రభువా, మమ్ము నీతో సఖ్యపరచి బలి లోకమంతటికిని శాంతిని శ్రేయస్సును ప్రసాదించినట్లు బ్రతిమాలుచున్నాము. ఈ లోకమును యాత్ర చేయు నీ శ్రీసభను, నీ సేవకుడగు మా ఫ్రాన్సిస్ జగద్గురువును, మా తుమ్మబాల పీఠాధిపతిని, తదితర పీఠాధిపతులను, గురువులందరినీ, నీవు సంపాదించుకున్న ప్రజలందరినీ విశ్వాసమందును ప్రేమయందును దృఢపరపుము. నీ చిత్త ప్రకారము నీ సమకును నిలిచి చేరియున్న ఈ ప్రజల మనవులను ఆలకింపుము. దయగల తండ్రి, నలుదశల చెదిరియున్న నీ బిడ్డలందరినీ కనికరించి నీతో ఐక్యపరుచుకొనుము. చనిపోయిన మా సహోదరి సహోదరులను నీ ప్రేమయందు ఈ లోకమును వీడిన వారందరినీ దయతో నీ రాజ్యములో చేర్చుకొనుము. మేమును అచట చేరి నీ మహిమను వీక్షించుచు నిత్యానందను పొందుదుముగాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాము. అతని ద్వారా నీవు సకల మేలులను లోకమునకు దయచేయుచున్నావు. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వర పవిత్రాత్మతో
ఏకమయ్యుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. అందరం కూడా లేచి నిల్చుని చేతులెత్తి ప్రభువు నేర్పినటువంటి పరలోక పరిశుద్ధ ప్రార్థనను భక్తితో స్మరించుకుందాము. పరలోకమందుండుట మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, నీ చిత్తము పరలోకమందు నెరవేరినట్టు భూలోకమందును నెరవేరుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పుపడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను నీవు మన్నింపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షింపుము. వివాహ జీవితమును ప్రారంభించుచు బలిపీఠమును సమీపించిన ఈ నూతన వధూవరులు ఎల్లప్పుడూ పరస్పర ప్రేమ ఐక్యతలను కలిగి ఉండునట్లా ప్రార్థించుదము. సర్వశక్తిగల ఓ సర్వేశ్వర, మీ శక్తి ప్రభావమున సర్వశూన్యము నుండి సమస్తమును సృష్టించితిరి. సకల జడాచేతన స్వరూప నిర్మాణము గావించిన పిదప మానవుని మీ ప్రతిబింబముగా కలుగజేసి స్త్రీని అతనికి విడరాని సహచరిణిగా సంకల్పించితిరి. తద్వారా వారు భిన్న శరీరులు కాక ఏక శరీరులై ఉండవలయనని మీరు ఒకటిగా జతపరిచిన దానిని మానవుడు వేరుపరపరాదని బోధించుచున్నారు. ఓ దేవా, మీరు ఇట్టి పరమ దేవద్రవ్య అనుమానము ద్వారా వివాహ బంధమును పావనపరచియున్నారు. ఏ విధమున వివాహ బంధమునందు క్రీస్తు తిరుసభల ప్రేమ బంధము మీరు సూచించుచున్నారు. స్త్రీ పురుషుల బంధము ద్వారా మీరు స్థాపించిన ప్రథమ కుటుంబమునకు మీరొసగిన ఆశీర్వాదము మాత్రమే జన్మ పాప శిక్ష వలన కానీ జలప్రలయ నిర్ణయము చేత కానీ అంతరించిపోలేదు. వివాహ బంధములో ప్రవేశించి మీ ఆశీర్వాదము కొరకు ఎదురుచూచు ఏమీ దాసురాలిని కరుణతో వీక్షించి బాధ్యతాయుత ప్రేమలో ఏమి సమాధానమందు నెలకొనుగాక. పరిశుద్ధ గ్రంథమునందు కొనియాడబడిన పుణ్యాత్మురాండ్ల మాతృకను ఏమి అనుసరించునుగాక. ఏమె భర్త ఏమె యందు పూర్ణ విశ్వాసము కలిగి ఏమె తన సమాన సహచరునిగా వరప్రసాద జీవితములో తనతో వారసులగునట్లు గుర్తించునుగాక. అతడు ఆమెను తగు విధమున గౌరవించి క్రీస్తు తన స్త్రీసభను ప్రేమించిన విధమున తామెల్లప్పుడూ అనురాగముతో ప్రేమించునుగాక. ప్రభువా, మేము మిమ్ము వీరి కొరకు ప్రార్థించున్నాము. ఏమీ దాసులు విశ్వాసమునందు పట్టుదల కలిగి భగవదాజ్ఞలను పాటించుచు విధేయులై ఉండునట్లు అనుగ్రహింపుడు. వివాహబంధమునందు వీరు ప్రామాణికముగా ఉండునట్లును సత్ప్రవర్తన ద్వారా ఆదర్శప్రాయులుగా ఉండునట్లును దయచేయుడు. వీరు సువార్త బోధనలను సంపూర్ణముగా తెలుసుకొని మానవాళికి క్రీస్తు సాక్షులుగా ఉందురుగాక. దీర్ఘాయుష్యులై జీవించి జీవితాంతమున మోక్షవాసుల విందులో పాల్గొన భాగ్యమును పొందుదురుగాక. మా నాథుడైన క్రీస్తు ద్వారా ఏ మనవి చేయుచున్నాము. వీరికి సంతాన వరము నొసగుడు. పుణ్యమునకు ప్రతిఫలముగా నుండి తల్లిదండ్రుల వలె జీవించి పుత్ర పౌత్ర పరంపరను చూచు భాగ్యము వీరికి లభించునుగాక. మా నాథుడైన క్రీస్తు ద్వారా
ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని మీ అపోస్తులతో పలికిన ఏలిన వారిని యేసువా, మా పాపములను పాటింపక మీ సత్య శ్రీసభ విశ్వాసమును వీక్షింపము. మీ చిత్త ప్రకారం మీ సత్య శ్రీసభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపము. యుగ యుగములు జీవించు పరిపాలించిన వారా, ప్రభుని శాంతి సమాధానము ఎల్లప్పుడూ మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉందురుగాక. ప్రభు ప్రసాదించు శాంతిని సమాధానమును ఒకరితోనొకరు తెలుపుకుందాము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయుము. ఏలిన వారిని స్వమేములకు శరీర రక్తం మాకు తీర్పుగాను ఖండనగాను ఉండక మీ కనికరమును బట్టి మా ఆత్మ శరీరములకు భద్రతగాను ఔషధము ఉండనుగాక. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోకము యొక్క పాపమును పరిహరించు క్రీస్తు. వీరి పరిశుద్ధ దివ్య విందునకు పిలువబడిన మనమెంతో ధన్యులము. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రుడను కాను, కానీ నీవు ఒక మాట పలికినా నా ఆత్మ స్వస్థత పొందును. క్రీస్తు శరీర రక్తములు మనకు నిత్య జీవం ప్రసాదించునుగాక. ఆమేన్. ఐక్యపరచుమయ్యా ఈ వధూవరులను, సౌఖ్యమిచ్చి కాయుము నవ దంపతులను. ఐక్యపరచుమయ్యా ఈ వధూవరులను, సౌఖ్యమిచ్చి కాయుము నవ దంపతులను. ఐక్యపరచుమయ్యా ఈ వధూవరులను, సౌఖ్యమిచ్చి కాయుము నవ దంపతులను. చుమయ్యా ఈ వధూవరులను, సౌఖ్యమిచ్చి కాయుము నవ దంపతులను. మధుర ప్రేమలో మనసులు కలువా, హృదయ సీమలే ఒకటిగా నిలువా. నీ దీవెనలే పంపుమా. ఐక్యపరచుమయ్యా ఈ వధూవరులను, సౌఖ్యమిచ్చి కాయుము నవ దంపతులను. ఐక్యపరచుమయ్యా ఈ వధూవరులను, సౌఖ్యమిచ్చి కాయుము నవ దంపతులను. ఆనందము తోడ దుఃఖమునే గెల్వా, చిరునవ్వు తోడ కష్టముల నోర్వా. ప్రియ స్నేహితులారా, 5 విషయాలు: ప్రేమ, ప్రార్థన, విశ్వాసం, బాధ్యత, సదవగాహన. ఈ 5 వరాలు లాంటి పంచరత్నాలు లాంటి పంచగుణాలతో
మీరిరువురి దాంపత్య జీవితాన్ని 30దంతలుగా 60దంతలుగా 100ంతలుగా ఫలింపచేయమని ప్రార్థించుకుంటూ చివరి ప్రార్థనకై లేచి నిల్చుందాం. ప్రార్థించుదము. ప్రేమగల ఓ సర్వేశ్వరా, మీరు కృపతో స్థాపించిన ఈ పవిత్ర బలి నుండి లభించు ఫలములను మాకు అనుగ్రహించి మమ్ము ప్రేమతో ఆదుకొనుము. ఈ పవిత్ర బంధుమందు మీరు ఐక్యపరచిన అనురాగ్ రుచితలను ఒకే పవిత్ర ప్రసాదముతో సంతృప్తి పరచితిరి. ఒకే ప్రేమయందును ఏకము చేయుమని మిమ్ము మేము బ్రతిమాలుకొనుచున్నాము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవిని చేయుచున్నాము. ప్రభువు మీతో వందురుగాక. మీ ఆత్మతోనూ ఉందురుగాక. శిరములను వంచి దైవాశీస్సుల కొరకై ప్రార్థించదము. నిత్యపిత అయిన సర్వేశ్వరుడు మేము పరస్పర ప్రేమలో ఏక హృదయులను చేసి క్రీస్తు ప్రభుని సమాధానము మీలోను మీ గృహమునందును ఎల్లప్పుడూ ఉండునట్లు అనుగ్రహింతురుగాక. సంతానవరము, స్నేహితుల ఆదరము, సమస్త జనులతో సమాధానము మీకు లభించునుగాక. దేవుని ప్రేమకు సాక్షులుగా జీవించుచు మీరు ఈ లోకములో ఆదరించిన పేద సాదలే మిమ్ము పరలోక నిత్య నివాసమునకు ఆహ్వానింతురుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పితా, పుత్ర, పవిత్రాత్మ మిమ్ములను మీ కుటుంబములను మీ విన్నపములను సర్వదా ఆశీర్వదించి కాచి కాపాడుదురుగాక. సమాధానముతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో సేవలో జీవించుదము. సర్వేశ్వరునికి వందనములు. కళ్యాణం కమనీయం ఈ సమయం అతి మధురం. కళ్యాణం కమనీయం ఈ సమయం అతి మధురం. దేవారావయ్యా నీ దీవెనలీవయ్యా. దేవారావయ్యా నీ దీవెనలీవయ్యా. కళ్యాణం కమనీయం ఈ సమయం అతి మధురం. కళ్యాణం కమనీయం ఈ సమయం అతి మధురం. దేవారావయ్యా నీ దీవెనలీవయ్యా. దేవారావయ్యా నీ దీవెనలీవయ్యా. ఏదెను వనమున యెహోవా దేవా
మొదటి వివాహము చేసితివే. ఏదెను వనమున యెహోవా దేవా, మొదటి వివాహము చేసితివి. ఈ శుభదినమున నవదంపతులను ఈ శుభదినమున నవదంపతులను నీ దీవెనలతో నింపుమయా. దేవారామయ్యా, నీ దీవెనలేవయ్యా. దేవారా